శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. వైదిక జ్యోతిష శాస్త్రం ప్రకారం రాశి చక్రంలో 7వ రాశి అయినటువంటి తులరాశి వారి గురించి, వీరి జీవితంలో వీరికి గోప్యంగా అంటే రహస్యంగా ఉండేటటువంటి 10 గుండెలు పగిలే నిజాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఒంటరిగా ఈ వీడియోను చూడండి. ఇక ముఖ్యంగా ఈ తులరాశి వారి గురించి ఇంతవరకు ఎవరికి తెలియని అతి ముఖ్యమైన 10 జీవిత రహస్యాలు, నిజాలైతే ఈరోజు ఈ వీడియోలో మనం డీటెయిల్డ్గా తెలుసుకుందాం. ఇక ఈ యొక్క తులరాశి వారి జీవితంలో వారు ఏ విధంగా ఉంటారు, వీరు ఏ విధంగా ప్రవర్తిస్తారు, అలాగే ఎవ్వరికీ తెలియలేకుండా వీరి యొక్క జీవిత రహస్యాలను అంటే ప్రైవేట్గా గోప్యంగా ఏ విధంగా వీరు ఉంచుకుంటారు, ఇటువంటి ఆసక్తికరమైన విషయాలను అన్నీ కూడా ఇప్పుడు వివరంగా ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మీ ఒక లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక వివరాలకు వెళ్తే కనుక ఈ యొక్క తులరాశి అనేది గోచారం రాశి చక్రంలో 7వ రాశి. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఇక ముఖ్యంగా ఈ యొక్క తులరాశిలో నక్షత్రాల పరంగా చూసుకుంటే కనుక చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం 1-2-3-4 పాదాలు, విశాఖ నక్షత్రం 1-2-3 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలలో జన్మించిన వారందరూ కూడా ఈ తులరాశికి చెందుతారు. ఇక వివరాలకు వెళ్తే కనుక ఈ యొక్క తులరాశిలో పుట్టిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు స్త్రీలు కానీ పురుషులు కానివ్వండి, వారి యొక్క జీవితంలో ఎప్పుడు కూడా ఈ తులరాశి వారు ఎంతో బ్యాలెన్స్డ్గా ఉంటారు. అంటే వీరి రాశి చిహ్నం ఏదైతే త్రాసు ఉంటుందో ఆ విధంగా వీరికి కష్టమే రానివ్వండి, నష్టమే రానివ్వండి, ఈ యొక్క తులరాశి వారు ఏ విషయంలో అయినా సరే వీరి యొక్క రాశి చిహ్నం త్రాసులాగా బ్యాలెన్స్డ్గా వ్యవహరిస్తూ ఉంటారు. అంటే ముఖ్యంగా వీరి జీవితంలో ఎప్పుడైనా కూడా సంతోషం వచ్చినా, బాధ వచ్చినా ఎలాంటి ఒడిదుడుకులకు లోనవ్వకుండా, అంటే సంతోషం వచ్చినప్పుడు పొంగిపోకుండా, బాధ కలిగినప్పుడు కృంగిపోకుండా వీరి జీవితంలో చాలా అంటే చాలా బ్యాలెన్స్డ్గా మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఇక ఇటువంటి యొక్క తులరాశి వారు మన జీవితంలో మన సోదరులుగా కానివ్వండి, మన ఫ్యామిలీ మెంబర్స్గా కానివ్వండి, లేదా మన ఫ్రెండ్స్గా కానివ్వండి, ఇలా ఏ విధంగా అయినా సరే ఈ యొక్క తులరాశి వారిని మాత్రం మనం అస్సలు మిస్ చేసుకోకండి. ఈ రాశి వారు కనుక మన తోడుగా ఉంటే సాక్షాత్ ఆ భగవంతుని స్వరూపమే మన దగ్గరగా ఉన్నట్లు అంత చక్కగా మనల్ని ఈ యొక్క తులరాశి వారు కాపాడుతూ ఉంటారు. ఇక ఈ తులరాశి జాతకులు ప్రతి క్షణాన్ని కూడా ఎంజాయ్ చేయడానికి ఏమాత్రం వెనకాడరు. ప్రతి క్షణం ఈ రాశి వారికి ఏది అనిపిస్తే అది చేసేస్తూ ఉంటారు. అటువంటి ఈ తులరాశి వారు తమ కుటుంబం కోసం వారి సంతోషాన్ని సాక్రిఫైస్ చేయాల్సి వచ్చినా కూడా ఇట్టే సాక్రిఫైస్ చేసేస్తారు. ఈ విధంగా ఈ తులరాశి వారు ప్రతి విషయంలో కూడా వారి యొక్క ఉనికిని చాటుకుంటూ ఉంటారు. అంటే వీరి ఉనికి ఎక్కడైతే ఉంటుందో, అలాగే ఎక్కడైతే ప్రశాంతకరమైన వాతావరణం ఉంటుందో అటువంటి ప్లేస్లో ఈ రాశి వారు ఉండడం ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. ఇక ముఖ్యంగా ఈ తులరాశి వారి యొక్క భాగస్వామి విషయంలో వీరు చూపించే కేర్ ఏ విధంగా ఉంటుందంటే, ఒక క్షణం వీరు ఎంత సీరియస్ అయినా కూడా అది ఎక్కడికి దారితీస్తుందో, ఎంత దూరం వెళ్తుందో అని మనం భయపడేటటువంటి సిచ్యుయేషన్స్కి ఈ రాశి వారు తీసుకువెళ్తారు. అది కేవలం భయం పెట్టడానికే. ఈ తులరాశి వారు తమ జీవిత భాగస్వామిని ఎంతో ప్రేమగా చూసుకుంటారు. అంటే అప్పుడప్పుడు వీరు జీవిత భాగస్వామిని ఆట పట్టిస్తూ ఉంటారు. అది కేవలం ఒక ఆటలాగా తీసుకుంటారే తప్ప సీరియస్గా తీసుకోరు. అయితే అది తెలియక వీరి జీవిత భాగస్వామి ఏంటి వీళ్ళు ఇలా ప్రవర్తిస్తున్నారు, ఇప్పటివరకు బాగానే ఉన్నారు కదా అని తమ మనసు నొచ్చుకుంటారు. అంతలోని తులరాశి వారు తమ జీవిత భాగస్వామికి ఎనలేని ప్రేమను అందిస్తారు. కాబట్టి ఈ రాశి వారు తమ జీవిత భాగస్వామికి అంతులేని ప్రేమను అందిస్తారు. తమ ప్రాణంలో అంటే సగం ప్రాణంగా తమ జీవిత భాగస్వామిని ఈ రాశి వారు చూసుకుంటూ ఉంటారు. ఇది వారి యొక్క యాటిట్యూడ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ విధంగా ఉండడం వల్ల వీరి జీవిత భాగస్వామి చాలా సంతోషంగా హ్యాపీగా ఉంటూ ఉంటారు. ముఖ్యంగా ఈ యొక్క తులరాశిలో పుట్టిన వారికి వాళ్ళ స్త్రీలు కానివ్వండి, పురుషులు కానివ్వండి, ఈ రాశి వారికి నాయకత్వ లక్షణాలు అనేవి ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అంటే ఈ రాశి వారు ఏ పనిలోనైనా సరే ముందు వరుసలో ఉండటానికి మొగ్గు చూపుతూ ఉంటారు. ఈ విధంగా ఈ తులరాశి వారి సమాజంలో ఎంతో మంచి పేరు ప్రతిష్టను, హోదాను, పలుకుబడిని కలిగి ఉంటారు. ఈ రాశి వారు దానగుణం, దయాగుణాన్ని అధికంగా కలిగి ఉంటారు. అంటే ఎవరైనా ఈ రాశి వారి వద్దకు వచ్చి హెల్ప్ చేయమని కోరితే ఆ వచ్చిన వారికి ఖచ్చితంగా హెల్ప్ చేసి వారికి వచ్చిన కష్టాల నుంచి బయటపడుస్తూ ఈ విధంగా ఈ తులరాశి వారు ప్రతి విషయంలో కూడా వారి ఔన్నత్యాన్ని చాటుకుంటూ ఉంటారు.
ఇక ఈ యొక్క తులారాశి వారు తమ కుటుంబ జీవితంలో ఎన్నో సంతోషాలు అనేవి వీరు వెతుకుంటూ ఉంటారు. ఈ రాశి వారు ప్రతి క్షణాన్ని కూడా ఆస్వాదిస్తారు. కుటుంబ జీవితాన్ని అస్సలు మిస్ చేసుకోరు అని చెప్పుకోవచ్చు. ఫ్యామిలీ లైఫ్కి ఈ రాశి వారు ఫస్ట్ ప్రయారిటీ ఇస్తూ ఉంటారు. ఇక ఆ తర్వాతనే ఈ రాశివారు ఫైనాన్షియల్గా వీరికి వచ్చేటటువంటి ప్రతి ఒక్క రూపాయిని ఏమాత్రం వృధా ఖర్చు చేయకుండా డబ్బుల విషయంలో ఈ రాశివారు చాలా అంటే చాలా పర్టికులర్గా ఉంటూ ఉంటారు. ఈ రాశి వారికి జల్సాలు సరదాలు అంటే చాలా చిరాకుగా ఉంటుంది. ఈ రాశివారు డబ్బులను ఎక్కువగా వృధా ఖర్చు పెట్టడం అంటే వీరికి అస్సలు నచ్చదు. ఈ విధంగా ఈ రాశివారు తమకు వచ్చేటటువంటి ప్రతి రూపాయిని కూడా ఫ్యూచర్ గురించి అంటే భవిష్యత్తు గురించి ఆలోచించి స్థిరాస్తికి సంబంధించిన స్థలాల రూపంలో, పొలాల రూపంలోకి, అలాగే బంగారం రూపంలోకి, ఫిక్స్డ్ డిపాజిట్లోకి మార్చుకోవడం లాంటివి పక్కగా భవిష్యత్తు ప్రణాళిక వేసుకొని వీరి యొక్క సంతానం గురించి, వీరి యొక్క కుటుంబం గురించి ఆలోచించి ఈ విధంగా ఈ రాశివారు పొదుపు చేస్తూ ఉంటారు. తద్వారా వీరి యొక్క జీవితంలో భవిష్యత్తులో ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు అనేవి లేకుండా, డబ్బుల కోసం ఒకరి దగ్గర చెయ్యి చాపకుండా వీరి జీవితంలో ఎంతో ప్రశాంతంగా చాలా రిలాక్స్డ్గా లైఫ్ని ఎంజాయ్ చేయగలుగుతూ ఉంటారు. ఇక ముఖ్యంగా ఈ యొక్క తులారాశి వారి జీవితంలో సక్సెస్ అనేది ఎల్లప్పుడూ వీరి వెంటనే నడుస్తూ ఉంటుంది. అలాగే వీరి వెన్నంటే ఉంటుంది. కాకపోతే మధ్యలో ఎప్పుడైనా కొన్ని గ్రహాల అనుకూలత లేనప్పుడు, అంటే గ్రహాల యొక్క స్థితిగతులు సరిగ్గా బాగోలేనప్పుడు ఈ సమయంలో ఈ రాశి వారికి కొన్ని ఒడిదుడుకులు అనేవి వస్తూ ఉంటాయి. అంటే అప్పుడప్పుడు వీరి జీవితంలో పొరపచ్చాలు జరుగుతూ ఉంటాయి. అవన్నీ కేవలం గ్రహాల యొక్క స్థితిగతుల సరిగ్గా లేకపోవడం వల్ల ఈ రాశి వారికి అప్పుడప్పుడు కొన్ని ఆటంకులు అనేవి తలెత్తుతాయి. ఆ తర్వాత చూసుకుంటే కనుక వీరి జీవితం చాలా బ్యాలెన్స్గా సాగిపోతూ ఉంటుంది. ఇక ముఖ్యంగా ఈ యొక్క తులారాశి వారు వీరికి కలిసి వచ్చే రంగాల విషయానికి వస్తే కనుక రియల్ ఎస్టేట్ రంగం, ఫైనాన్షియల్ రంగం, ఈ 2 రంగాల్లో చూసుకుంటే ఈ రాశి వారు చక్కగా అద్భుతంగా వ్యాపారం చేసుకుంటారు. అదేవిధంగా ఆర్థిక పరంగా డబ్బులను బాగా సంపాదిస్తారు. ముఖ్యంగా ఈ యొక్క తులారాశి వారికి వీరికి బలం వీరి కుటుంబమే, అలాగే వీరి యొక్క బలహీనత కూడా వీరి కుటుంబమే. ఈ విధంగా ఈ తులారాశి వారి యొక్క జీవితంలో తమ జీవితాన్ని, అలాగే తమ వృత్తి, ఉద్యోగం, వ్యాపార జీవితాన్ని చాలా బ్యాలెన్స్డ్గా మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఇదేమైనప్పుడు కూడా ఈ యొక్క తులారాశి వారు చాలా అదృష్టవంతులు. వీరి రాశాధిపతి శుక్రుడు వీరికి చాలా తోడుగా ఉంటాడు. వీరు అద్భుతంగా వ్యాపారాలు చేస్తూ ఉంటారు. డబ్బులను బాగా సంపాదిస్తూ ఉంటారు. ఆ దైవ బలం కూడా వీరికి అధికంగా ఉంటుంది. దీని కారణంగా వీరు చేసే ప్రతి రంగంలో కూడా సక్సెస్ఫుల్గా ముందుకు సాగుతూ ఉంటారు. కుటుంబ పరంగా, ఆరోగ్యం పరంగా, ఆర్థిక జీవితం పరంగా చూసుకుంటే ఈ రాశి వారు అందరికంటే కూడా ముందు వరుసలో ఉంటారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన ఆల్ అండ్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.